భయాలన్నీ పోవడానికి ఏదైనా మార్గం కావాలనేసి వీళ్ళు వెంట గురువు గారి దగ్గరికి అయ్యా గురువు గారు ఇలా కాలజ్ఞానం వేసామండి, అందులోని మాకు భవిష్యత్ అంతా చాలా దుర్భరంగా కనిపించింది, దానికి సూక్ష్మంలో మోక్షం, ఇంత యజ్ఞాలు యాగాలు తర్వాత చేయలేరు, ఆ యాగాలు చేసే అవకాశం వాళ్ళకు ఉండదు, సూక్ష్మంలో మోక్షం అంటే కొద్దిలోనే ఎక్కువగా మోక్షం వచ్చి వాళ్ళ కష్టాలన్నీ కడతీరే మార్గం చెప్పమని వాళ్ళ గురువు గారిని అడిగారు అనమాట. గురువు గారు చెప్తున్నారు అందులో సూత మహాముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని మహావిష్ణువును ఈ విధంగా అడిగాడు. శ్రీహరి ఇట్లు చెప్పాను, ఆ విషయమును మీకు చెప్తాను వినండి, శ్రద్ధగా వినడం చెప్పాను. పూర్వం ఒకప్పుడు నారద మహర్షి సకల లోకాలు తిరుగుతూ మార్గ మధ్యమున మనస్సులో ఊహించగడుగు, వాక్కుతో చెప్పుడుగు, శక్యంగా రూపం నీరయ్యా, ఆది మధ్యాంతరహితమడియా. నారద మహర్షి శ్రీ విష్ణువును చూచి, ఓ జగద్రక్షగా, భూలోకాన మానవుడు నానా ఏనులు పుట్టుచు అంటే మానవ జన్మే మళ్ళీ ఎత్తుతూ ఈ జన్మ నుంచి విముక్తి లేకుండా మళ్ళీ భార్య పిల్లలు చేసుకుని ఇహలోకాన మోక్షాన్ని పొందుతారు. ఏ వ్రతము? సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల. అంత నారద మహాముని ఇట్లా అడుగుతున్నారు, నాగ కార్తీక మాసములందు గాని ఒక శుభదినమందు గాని ఆచరించవలను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయడం చాలా మంచిది. ఏదైనా వివాహం చేసుకుని నమస్కారం చేసుకోవలను. ఆ విధంగా సంకల్పించి మధ్యాహ్న కాలాన్న కూడా శుద్ధి చేసి వరిపిండి మొదలగు రంగులతో ముగ్గు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని దారగా పోసి సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.
పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యము गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय. सचराचर जनन स्थितिलय कारण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. अंतःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय. It's a family party.
It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party.